ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపా భాగ్యమును ధారాళంగా ఉచితంగా మనకు అనుగ్రహించిన మన ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, యేసు రక్తము చేత కొనబడి, కడగబడి, పవిత్రపరచబడి, ప్రత్యేకించబడి, రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభాలు, వందనాలు నేను తెలియచేస్తుంటున్నాను. గడిచిన కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను గారి పట్లను, అలాగుననే యేసుక్రీస్తు పట్లను ప్రజల యొక్క ప్రతిస్పందనలు ఏమై ఉన్నాయో మనం బాహాటంగా నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. ఇక్కడ ఈ 20, 21 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేయటానికి మోస్ట్లీ అవకాశం ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి విషయాలను మనం తర్వాత పాఠాల్లో నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇకపోతే 20వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ వాక్య భాగాలకి 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలకి మారు మనస్సు నొందని పట్టణాలు, పర్యవసానాలు. మారు మనస్సు నొందని పట్టణాలు, పర్యవసానాలు అనేటువంటి టైటిల్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. 20వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి, గమనించండి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు, సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు, సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు ఒక సందేహం కలగాలి. ఏంటా సందేహం అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారట అనేక గ్రామాలలో, అనేక పట్టణాల్లో పరిచయం చేశారు. సువార్త ప్రకటన చేశారు. దేవుని రాజ్యం గురించి తెలియపరిచారు. అనేక ప్రాంతాల్లో అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. మనకు తెలుసు కదా. అయితే ఎస్పెషల్లీ కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ, పట్టణాల పేర్లను, ప్రభులు వారు ఆ పట్టణాల్లో విస్తారమైనటువంటి ఆ సూచక్రియలు చేసినట్లుగా చెప్తున్నాడు. అందులో ఒక 3 పట్టణాల గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే 3 పట్టణాలు ముందు మాత్రమే ఈ 21వ వచనంలో 2 పట్టణాలే కనబడతాయి. మళ్ళీ 23వ వచనంలో మరొక పట్టణం కనబడుతుంది. ఏమిటా పట్టణాలు అంటే కొరాజీన, బేత్సయిదా, మరియు 23వ వచనంలో చెప్పబడినట్లు కపెర్నహూము. ఈ 3 పట్టణాలలో యేసుక్రీస్తు ప్రభువుల వారు విస్తారమైన అద్భుతాలు చేశారు అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను బాగా మనం పరిశీలన చేసినప్పుడు ఆ పట్టణాలు ప్రభు ఏదైతే ఈ కొరాజీనా, ఈ బేత్సయిదా, కపెర్నహూము అనే పద ప్రస్తావనలు చేశారో ఆ పట్టణాల యొక్క ప్రస్తావన, ఆ పట్టణాలలో విస్తారమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు చేసినట్లు మనకు దాఖలై ఉండదు. అంటే అది గ్రంథస్థం చేయబడి ఉండదు. కొన్ని విషయాలు మాత్రమే చేసినట్లు, కొన్ని అద్భుతాలు మాత్రమే చేసినట్లు మనకు కనబడుతుంది. కానీ మనకు విస్తారమైన అద్భుతాలు చేశాడు అని మాత్రం ఇక్కడ రాయబడింది. ఎందుకు అలా అంటే మనకు అక్కడ దానికి ఏం ప్రూఫ్స్ లేవే. ప్రభువు అద్భుతాలు చేసినట్లు ఎక్కడ మనకు 4 సువార్త పత్రికల్లో కనబడదాయే.
ఎక్కువగా. పోనీ మీరు చెప్పండి. ఈ కొరాజిన అనేటటువంటి పట్టణంలో ఏమైనా యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు చేసినట్టు ఇంతకుముందు మీరు చదివి ఉంటారు. 4 సువార్త పత్రికలు చదివినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లైన్‌లో వచ్చినటువంటి వాళ్ళలో? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను ఒక్కసారైనా చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు చదవలేరమ్మా? బ్రదర్స్, సిస్టర్స్ అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎవరు చదవలేదా? రైట్. రైట్. వెరీ గుడ్. మీరందరూ చదివారు గదా! మరి కొరాజీనా అనేటటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు విస్తారమైనటువంటి అద్భుతాలు చేసినట్లుగా మనకెక్కడైనా గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకు కనబడిందా? మీలో ఎవరికైనా కనబడిందా? లేదన్నా. లేదు. కానీ ప్రభుల వారు ఏం చెప్తున్నారు? విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మరి ఎక్కడ ఆ ప్రూఫ్స్ చేసినట్టు కనబడవు. కానీ విస్తారమైన అద్భుతాలు చేశాడు అని రాయబడింది. ఇంతకీ ఏది కరెక్ట్ అంటారు? యేసుప్రభు ఏమన్నా అబద్ధం చెప్తున్నాడా? మరి దీన్ని ఎలా చేయాలి? ఎలా మనం అర్థం చేసుకోవాలంటారు? ఓసారి ఎవరైనా. ప్రభువేమో ఆ కొరాజీనా, ఆ బేత్సయిదా, ఆ కపెర్నహూం అనేటువంటి ప్రాంతాల్లో విస్తారమైన అద్భుతాలు చేశాడని చెప్పబడుతుంది. కానీ ఎక్కడే గాని మనకు ఈ యేసు ప్రభుల వారు పరిచర్య చేస్తున్న కాలంలో, జీవించిన కాలంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు ఆ 4 సువార్త పత్రికల్లోనే ఉన్నాయి గదా! మరి ఎక్కడా లేనప్పుడు ప్రభు ఈ మాట చెప్పడం వెనక మనం ఎలా అర్థం జేసుకోవాలి? ఎలా నమ్మాలి మనం ప్రభు మాటని? ఎవరైనా? ఎలా నమ్మొచ్చంటారు? నా ప్రశ్న అర్థమైందండి? మాట్లాడండి ఎవరన్నా. మాట్లాడండమ్మా. టైం వేస్ట్ చేయకండి. పోనీ తెలిస్తే చెప్పండి. తెలియకపోతే తెలీదనైనా చెప్పండి. మనం ముందుకెళ్ళిపోదాం. నా వందనాలన్నా. వందనాలు తల్లి. చెప్పమ్మా. నా చాలా అద్భుతాలు చేసినట్లుగా బైబిల్‌లో ఉంది. కానీ అన్న అన్నీ రాయాలంటే ఎక్కువ పేజీలు పడతాయని కుదించి కొద్ది వరకే రాసినట్లుగా నాకనిపిస్తోందినా. గుడ్. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఒకరు చదవండి. 25వ వచనం. యోహాను సువార్త యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చూడండి. యోహాను గారి సాక్ష్యం. శిష్యుడైనటువంటి యోహాను గారి సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభుల వారు చేసిన కార్యములు అన్నాడు. ఆయన కార్యాల్లో దేవుడి రాజ్య సువార్త ఉంది. ఆయన కార్యాల్లో సూచక్రియలున్నాయి, అద్భుత కార్యాలున్నాయి, మహత్కార్యాలున్నాయి. సో, అన్నింటినీ కలిపి యేసు ప్రభు చేసిన కార్యాలు అని చెప్పబడింది. ఓకే. కాబట్టి ప్రభుల వారు అంటే మనకు గ్రంథస్థమై లేకపోయినంత మాత్రము చేత అవి విస్తారమైన అద్భుతాలు చేశాడు అన్నటువంటి విషయం ఆ దాఖలా లేకపోయినంత మాత్రం చేత మనం అనుమానించాల్సిన అక్కరలేదు. ఎందుకంటే ఎన్నో చేశారు ప్రభుల వారు. కానీ అవన్నీ రాయబడలేదు. అన్ని రాయబడి ఉంటే భూలోకం కూడా సరిపోదు అన్న విషయం మనం మర్చిపోకూడదు. కొన్ని కొన్ని పదాలు బైబిల్‌లో చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఎట్లాగంటే ఒకసారి అందరూ చూడండి. అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములలో పౌలు గారు మాట్లాడుతూ యేసు ప్రభుల వారి యొక్క విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తాడాయన. ఏమనేనంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే మాట అక్కడ మెన్షన్ చేస్తాడు పౌలు గారు. ఒకసారి 20వ అధ్యాయం చూద్దాం.
35వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం చూడండి. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యము అని ప్రభు అయిన యేసు ప్రభుల వారు చెప్పారట. ఎక్కడ చెప్పి ఉండాలి? చెప్పుంటే ఎక్కడ చెప్పి ఉండాలండి? సువార్తలో చెప్పలేదు. సువార్త పత్రికల్లో చెప్పి ఉండాలి కదా. మరి సువార్త పత్రికల్లో ఎక్కడైనా మీరు చదివారా? ఎప్పుడైనా ప్రభు చెప్పినట్టు విన్నారా ఈ మాట? ఎక్కడ ఉండదండి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే మాట ఎప్పుడైనా ప్రభు చెప్పినట్టు విన్నారా? ప్రభు చెప్పినట్టు రాయబడిన విషయం చూసారా ఎప్పుడైనా సువార్త పత్రికల్లో? చూడలా. కానీ పౌలు గారు చెప్తున్నారు, యేసు ప్రభు చెప్పాడు అంటున్నాడు. ఇవన్నీ అంటే మరి మీకు ఒక విషయం అనుమానం రావచ్చు. ఏంటంటే ఇంత ప్రాముఖ్యమైన విషయం చెప్పకపోవటం ఏంటి ప్రభు? ఇప్పుడు అద్భుతాలు సూచక్రియలు అంటే ఎన్నో చేస్తుంటాడు కాబట్టి అన్ని రాయకుండా వదిలేస్తుంటాడు. ఎన్నో ప్రసంగాలు ఎన్నో సందేశాలు ఇచ్చుంటాడు కాబట్టి అన్ని దాఖలు చేయకుండా ఉండుండొచ్చు. అవసరమైందే కదా ఇది, చాలా అవసరం కదండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే మాట. మరి అదెందుకు దాఖలా చేయబడలేదు? ఎవరైనా త్వరగా స్పందించండి. ఎందుకు అలా అది దాఖలా చేయబడలేదు? చెప్పమ్మా ఆశమ్మ. అంటే మాటల్లో అయితే చెప్పలేదు కానీ ఆయన చేతల్లో చూపించాడు. అందుకని అంటే రాయేసిన వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విషయము ఆ స్టేట్మెంట్ డైరెక్ట్ గా ఉండకపోవచ్చు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఏంటి అర్థం? ప్రేమించటం అంటే ఇవ్వటమే. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది గనక ప్రేమ ఎట్టదని తెలుసుకునుచున్నాము. కాబట్టి ఆ ఇచ్చుటే ధన్యం. పొరుగువాడు అని అంటే సమరయుడు గురించి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆయన ఎన్నిచ్చాడు ఆ సమరయుడు? ఆ కొర ప్రాణంతో దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో వదిలివేయబడినటువంటి ఆ వ్యక్తికి ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. తన గాడిద మీదకి ఎక్కించుకున్నాడు. ఆ పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చాడు. తర్వాత ఇంకా ఏమైనా అవసరమైతే ఎక్కువ ఖర్చు అయి ఉంటే నేను మళ్ళీ అచ్చుకుంటాను, మళ్ళీ వస్తానని చెప్పాడు. ఇదంతా ఏంటి? ప్రభు చెప్పిన ప్రతి మాటలో ఆయన జీవించిన జీవితంలో అంతా కూడా విషయం తొణికిసలాడుతోంది. డైరెక్ట్ గా స్టేట్మెంట్ లేకపోయినంత మాత్రం చేత మనం అది లేదు అనే మాట చెప్పకూడదు. ఇలా కొన్ని విషయాలు జీవితం ద్వారాను ప్రభు చెప్పిన కొన్ని ఉపమానాల ద్వారాను బయటపడతాయి. మరికొన్ని అవసరం లేదనుకుంటే దాఖలాని చేయబడవు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రంథం రాయబడిన రీతిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి అని విషయం మనం అర్థం చేసుకోకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు చాలా అపార్థాలు చేసుకోవటానికి, చాలా అనుమానాలు రావటానికి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు చేశారట. అద్భుతాలు అంటే అర్థం ఏంటి అంటే శక్తివంతమైన కార్యాలు. శక్తివంతమైన కార్యాలు అని అర్థం. ఇవి ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ యోహాను సువార్తకు వద్దాం. 20వ అధ్యాయానికి వద్దాం. ఇలాంటివన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ పవర్స్ ప్రభువుల వారికి ఇవ్వటం జరిగింది అనేది చూడగలిగితే 20వ అధ్యాయము యోహాను సువార్త 30, 31 వచనాలు చూద్దాం. 30, 31 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, మీరు నమ్మి ఆయన నామమున జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. అంటే అద్భుతాల యొక్క శక్తి ఎందుకు ఇవ్వడం జరిగింది ప్రభుల వారికి? ఆయన ఎందుకు అలా చేయటం జరిగింది అని అంటే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయనగా మెస్సియా అనగా దేవుడి పంపబోయే యూదుల దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి, వాళ్ళ ద్వారా సర్వమానవాళికి ఒక రాజుగా ఉండబోయే శాశ్వత రాజ్య స్థాపన గురించి
లోకానికి తెలియపరచటానికి, లోకం నమ్మడానికి ఆ ప్రభావవంతమైన, శక్తివంతమైనటువంటి కార్యాల అనుకూలతలను, ప్రత్యేకతలను ప్రభువుకు సొంతం చేయటం జరిగింది. అంత మాత్రమే గాకుండా ప్రభు తర్వాత గూడా అపోస్తలుల ద్వారా గూడా క్రీస్తు రక్షణను, క్రీస్తు యొక్క త్యాగాన్ని, దేవుడి సంకల్పాన్ని అర్థం చేయించుకొని, ఆకలింపు చేసుకొని, వాళ్ళ పాపస్థితిని ఎరిగి, రక్షణ పొందటానికి అనేకులైన యూదులు గాని, లేదా యూదేతరులు గాని, వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి శక్తి, ప్రభావాలను దేవుడు ప్రసాదించటం జరిగింది. కనుక ఈ అద్భుతాలు ఎస్పెషల్లీ క్రీస్తు ఉపదేశాలను నమ్మటానికి, దేవుని సంకల్పాన్ని నమ్మటానికి, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలను నమ్మటానికి ఆ ఆ ప్రత్యేకమైనటువంటి శక్తియుక్తులను దేవుడు ప్రసాదించటం అనేది జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన పట్టణాలు ఏవైతే ప్రభు మెన్షన్ చేశారో, ఈ పట్టణాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంట? కొరాజీనా, బేత్సయిదా అనేటటువంటి ఈ పట్టణాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయనంటే, అవి వాస్తవంగా ఇలాంటి అద్భుతాలు అనేవి ఎట్లాగోనంటే, ఎప్పుడైనా మనకు ఆహ్, హాస్పిటల్‌కి అపస్మారక స్థితిలో అంటే మనకు ఔట్ ఆఫ్ కండిషన్‌లో ఉండినప్పుడు, అంటే ఉలుకు పలుకు లేకుండా ఒక మనిషి ఉన్నప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే, గుండె ఆగిపోతోంది అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, వాళ్లకు ఒక ఐరన్ బాక్స్ లాంటిది గుండె మీద పెట్టి, వాళ్ళని మరలా గుండె పనిచేసేటట్టు చేస్తారు. చూసారు గదా! అలాంటి ట్రీట్‌మెంట్ లాంటిది. అంటే ఒక మనిషిలో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా చలనం రావటానికి, ఒక కదలిక రావటానికి, వాళ్ళ పాషాణ హృదయాలు కరిగిపోవటానికి, బండబారిన హృదయాలు కరిగిపోవటానికి, తద్వారా మారు మనసు పొందడానికి దేవుడిచ్చినటువంటి ఒక చలనము దిశగా మనిషిని సాగింపజేసి, కరిగే దిశగా, మనసు మారే దిశగా మనిషిని ప్రేరేపించటానికి దేవుడిచ్చిన అద్భుతమైన శక్తులే దేవుడి వాక్యం, స్వచ్ఛమైన దేవుని వాక్యం అనేది. ప్లస్ వాటికి అడిషనల్‌గా సూచక్రియలు, అద్భుతాలు అనేటటువంటి శక్తి. మరి వీటిని ప్రయోగించినా స్పందన లేదంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? బ్రెయిన్ ఒకటే లేదా హార్ట్ ఒకటే కాదు ఫెయిల్ అయి ఉండాల్సిందే. మొత్తంగా పోయి ఉండాలి. పూర్తిగా చచ్చిపోయి ఉండాలి. అందుకే అప్పుడే మనం కృత్రిమ శ్వాసనిచ్చినా స్పందించదు ఆ బాడీ. ఆ థెరపీ లాంటిది మనం ఏర్పాటు చేసినా వాళ్ళు ఏ స్పందనలు ఉండవు. ఆపరేషన్‌లు చేసినా స్పందనలు ఉండవు. ట్రీట్‌మెంట్‌కి సహకరించదు. ఎందుకంటే పూర్తిగా డెడ్ అయిపోయి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనలో గూడా కొరాజీనా, బేత్సయిదా, కపెర్నహూము పట్టణ వాసుల లాంటి లక్షణాలున్నాయేమో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, ఇటు సంఘంలో గాని, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా గాని, ఆయన మనల్ని సంధించటానికి, సరిచేయటానికి, బాగు జేయటానికి, సరైన దారిలో పెట్టడానికి, బుద్ధిమంతులు మనం చేయటానికి, భక్తిలో మనల్ని ఎదిగించటానికి ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తూ ఉన్నా గూడా, మనలో స్పందనలు లేకుండా ఉంటాయి. మీకెప్పుడైనా డౌటొచ్చిందో లేదో? సముద్రపు అలల చేత ఎప్పుడూ గూడా తడపబడుతూ ఉంటాయి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి కొన్ని రాళ్ళు. చూసారు గదా మీరు? ఎప్పుడూ ఆ అలలు తాకిడి ఆ బండల మీదకొస్తూనే ఉంటది. కానీ ఒక్కటంటే ఒక్క చుక్క చెమ్మ ఆ బండ లోతులకు వెళ్ళిపోదు ప్రియులారా. ఎందుకట్లాగానంటే అది బండ బారింది. అది కఠినమైన శిల. ఆ కఠినత్వమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాని లోపలికి చుక్క గూడా ఇంకదు. అట్లాగే ఎంతో కాలంగా నిత్యము దేవుని మాట అనేది మనకు అలా తాకిడి కలుగుతూ ఉన్నా గూడా, స్పర్శ కలుగుతూ ఉన్నా, వాక్యము చేత ఉదక స్నానం అన్నాడు దేవుడు. వాక్యం ఉదకం అంటే నీళ్లు.
నీళ్ళతో ఎట్లాగైతే మనం స్నానం చేసుకుంటే భౌతికమైన శరీరం ఆరోగ్యకరంగా ఉంటదో, అట్లాగా వాక్యం అనేటటువంటి నీళ్ళతో ఆత్మకు స్నానం చేయించి, ఆత్మ రోగాలు లాంటివి ఏమి లేకుండా ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా, ఆత్మీయ అభివృద్ధిని కోరుకునే విధంగా ఉండాలన్నది దేవుడి ఉద్దేశం. కానీ ఎన్ని చేస్తూ ఉన్నా మనిషి మారని పరిస్థితుల్లో మనం ఈరోజు ఉంటాం. ఎప్పుడు కూడా మనలో ఎట్లా ఉంటదంటే, ఎప్పుడు దేవుడి మాటలు మనల్ని ప్రశ్నించినా, సంధించినా, సరిజేసుకోమని అవకాశం ఇచ్చినా, ఇంకా చూద్దాంలే అని వాయిదా వేసేస్తాం మనం. మళ్ళీ చూద్దాం. ఇప్పుడే టైము ఏం మించిపోయిందేముంది. అంతా ఇప్పుడే ఏమైపోయింది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు పరిస్థితులు బాలేవు అనే వాయిదా వేసే లక్షణాలు మనలో పుష్కలంగా కనబడతాయి. అలా ఉండేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కరుణామయుడిగా ఉన్నటువంటి ఆయన ఎంత పాపం చేసిన వాడినైనా కరుణించి, కాపాడి, క్షమించేటటువంటి ఆయనకు కోపమొచ్చిందంటే, దేవుడికైనా, యేసుప్రభుకైనా, దైవజనులు ఎవరికైనా కోపం ఎప్పుడొస్తది? ఎప్పుడు రావాలంటేనండి, మనిషిలో స్పందన లేనప్పుడు, మనిషిలో కరిగిపోవటం అనే పరిస్థితి లేనప్పుడు, మనిషిలో మార్పు లేనప్పుడు వాళ్ళకి కోపమొస్తదండి. ఆ కోపం ఎంతుంటదంటే, ప్రభుల వారు పోల్చినటువంటి ఆ పోలిక ఉంది చూసారా? ఆ పోలిక ఏమన్నాడక్కడ? మత్తయి సువార్త 11 అధ్యాయంలో 21 వచనంలో మళ్ళొకసారి చదువుదాం. 11 అధ్యాయం 21 వచనం. అయ్యో! కొరాజీనా! అయ్యో! బేత్సయిదా! ఈ అయ్యో అన్నటువంటి మాట వచ్చింది యేసుప్రభు నోటి నుంచి అంటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళయిపోయారని అర్థం. అయ్యో! శాస్త్రులారా, పరిసయ్యులారా అనంటాడు. వాళ్ళు మీకంటే రెండింతలు నరకపాత్రులుగా చేసుకుంటానంటే నరకానికి అర్హత సాధించుకున్నటువంటి వాళ్ళని ప్రభువు పిలిచే పిలిపే అయ్యో అని. అంటే మారు మనస్సు పొందనటువంటి జీవితాలకు నరకమే గతి. ఇంకా చెప్తూ ఏమంటున్నాడంటే, మీ మధ్యను చేయబడిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణములో చేసి ఉండిన ఎడల అంటున్నాడు. అసలు ఈ తూరు, సీదోను పట్టణాలంటే ఎంత భయంకరమైన పట్టణాలో తెలుసా ప్రియులారా? పాత నిబంధనలో యెషయా గారు, యిర్మీయా గారు, అట్లాగే యెహెజ్కేలు గారు, ఆమోస్ గారు. ఈ నలుగురు ప్రవక్తలు తూరు, సీదోను పట్టణములను గురించి, వాటిలో ఉన్న పాపపు జీవితాల గురించి, వాళ్ళలో ఉన్నటువంటి హేయమైనటువంటి పద్ధతుల గురించి, వాళ్ళలో ఉన్న లంచగొండులను గురించి, వాళ్ళలో ఉన్నటువంటి భయానకమైనటువంటి లక్షణాల గురించి, వాళ్ళలో ఉన్నటువంటి బయలుదేవతలను ఆరాధించేటటువంటి అంధ భక్తులను గురించి ఎండగడుతూ, వాళ్ళని హెచ్చరిస్తూ, వారికి దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి రాబోతుందనేటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనకి ఈ 4 పాత నిబంధన పుస్తకాల్లో తూరు, సీదోను పట్టణముల గురించి కనపడతాయి. వీళ్ళు ఎవరు అనంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ నౌకాశ్రయాలు కలిగినటువంటి నగరాలటండి. చరిత్రలో మనం చూస్తే నౌకాశ్రయాలు కలిగినటువంటి నగరాలు, వ్యాపారస్తులు, వ్యాపార కేంద్రాలుగా ఉన్నటువంటి నగరాలుగా ఉన్నటువంటి వాళ్ళు, పచ్చి విగ్రహారాధికులుగా ఉన్నటువంటి వాళ్ళు, హేయమైనటువంటి చర్యలు చేసేవాళ్ళు, లంచగొంటులుగా నీతి బాహ్యమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళని తూరు, సీదోను పట్టణముల వారి గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఆ తూరు, సీదోను ప్రాంతముల గుండా పరిచర్య చేయటానికి వెళ్ళినటువంటి సందర్భాలు గూడా మనకు గ్రంథంలో దాఖలు చేయబడ్డాయి. ఒకసారి ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. ఒకరు చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు, సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా,
నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలమ్మా. అందుకాయన చాలమ్మా. చాలు నాన్న. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు? తూరు, సీదోనుల ప్రాంతములకు వెళుతున్నారు. వెళుతున్నాడు తప్ప, అక్కడ ఉపదేశాలు ఇస్తున్నాడు తప్ప, విస్తారమైనటువంటి అద్భుతాలను ఇదిగో ఈ బేత్సయిదాలోను, కపెర్నహూములోను, కొరాజీనాలోను చేసినట్లుగా చెయ్యట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తూరు, సీదోను పట్టణాల్లో ఉన్నటువంటి ఇంత భయంకరులు, ఇంత పాపాత్ములు, ఇంత విగ్రహారాధికులు, ఇంత పచ్చి పూర్తిగా కఠినాత్ములైనటువంటి వ్యక్తులు దగ్గర గనుక ఈ కొరాజీనా, ఈ బేత్సయిదా, ఈ కపెర్నహూములో చేసిన అద్భుతాలు అక్కడ చేసున్నా వాళ్ళు ఏమైపోయేవాళ్ళట? ప్రభు అంటున్నాడు, ఆ పట్టణంలో చేసుంటే వాళ్ళు పూర్వమే అంటే అర్థం ఏంటంటే ఇంతవరకు ఉండేది కాదని. ఇంత టైం తీసుకునే పరిస్థితి కూడా కాదు. మీకోసం ఎంతైతే ఎదురు చూసామో అంత ఎదురు చూసే పని కూడా లేదు. వాళ్ళలో ఏమొచ్చేది అనంటే వాళ్ళు గోనె పట్ట కట్టుకునేవాళ్ళు, బూడిదలో కూర్చునేటువంటి వాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు అని చెప్తాడు. ఇక్కడ ఈ గోనె పట్ట, ఈ బూడిద అనేటువంటి విషయాలను మనం ఒకసారి గమనిస్తే, గోనె పట్ట అనేటటువంటిది కొత్త నిబంధన కాలంలో ఎస్పెషల్లీ ఒంటె వెంట్రుకలతోనూ, మేక వెంట్రుకలతోనూ తయారు చేసేవారట. మనము వాడుతున్నటువంటి ఈ గోనె సంచులు ఉన్నాయి చూసారా? ఈ జనపనార సంచులు. ఈ సంచులు, ఆ సంచులు కొంచెం వేరు వేరు. ఏమంటే జూట్ బ్యాగ్స్ అంటాం గదా! మనం వాడుతున్న జూట్ బ్యాగ్స్ వేరు. వాళ్ళు వాడుతున్నటువంటి ఆహ్, ఈ గోనె పట్టలు వేరు. అవి ఒంటె రోమాలతోనూ లేదా మేక రోమాలతోనూ తయారు చేసినటువంటి బట్టలట. అవి పట్టలు. ఆ పట్టలని ఏం చేస్తారంటే ఒక క్యారీ బ్యాగ్స్ లాగా తయారు జేసి, మనం సంచుల్లాగా తయారు జేసి, కొన్ని రకాలైనటువంటి దినుసులు అంటే మనం వరి లాంటిది, గోధుమ లాంటివి ఉన్నాయి గదా! కొన్ని దినుసుల్లాంటివి, సరుకుల్లాంటివి రవాణా జేయటానికి వాడేవాళ్ళట. ఆ కాలంలో కడు పేదవాళ్ళు. ఏ ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మెరుగుగా లేనటువంటి వాళ్ళు, ఈ సంచులనే వస్త్రాలుగా వాళ్ళు మన చుట్టూ కట్టుకొని జీవనం సాగించేవాళ్ళట. అంటే మేము నిమిత్త మాత్రలో మాకంటూ ఏమీ లేదు అని ఆహ్, చెప్పటానికి సంకేతం గోనె పట్ట కట్టుకోవడం. అంటే ఎంత వ్యాపారం జేస్తూ, బాగా డబ్బులు గడిస్తూ, విగ్రహారాధనలో ఉండి సుఖపడుతున్నటువంటి వాళ్ళు సైతం గోనె పట్ట కట్టుకొని మేము అశక్తులము, మేము చేతగాని వాళ్ళం, మేము దిక్కులేని వాళ్ళం, మేము పేదవాళ్ళం అని స్థితికి దిగజారిపోతారట. అంతగా మారిపోతారటోళ్ళు. మారవలసొచ్చేస్తదట. అన్ని అద్భుతాలు చేశాడు ప్రభు. కానీ యూదుల సొంత పట్టణాలలో చేసినా కూడా వాళ్ళలో కనీస మార్పు కూడా రావట్లేదే అని క్రీస్తు బాధ. కొన్ని కొన్ని సందర్భాల్లో నాలాంటి సేవకులు బయట పరిచర్యలకెళ్ళినప్పుడు వాళ్ళల్లో దేవుడి మాటలు ఇన్న తర్వాత మరి దూరపు కొండలు నునుపని ఆలోచన చేస్తారేమో తెలీదు గానీ, చాలా స్పందించేవాళ్ళుంటారు. కళ్ళనీళ్ళు పెట్టుకొని వచ్చి ప్రార్థన చేయించుకొని పోయేవాళ్ళుంటారు. ఆహ్, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వాటి గురించి మా బంధాల గురించి, బాంధవ్యాల గురించి, ఒక్కొక్కరి గొప్పతనాల గురించి చెప్తూ, వివరిస్తూ వస్తున్నప్పుడు వాళ్ళలో ఎంతో మార్పు ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ సత్యం అనేది తెలియక చాలా ఆహ్, పాపం మూటకట్టుకున్నాం, అపార్థం చేసుకున్నాం. మీ ద్వారా దేవుడు మాతో చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం అని చెప్పి కన్నీళ్లతో మా దగ్గరకొచ్చి ప్రార్థన చేయించుకొని వాళ్ళు చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. ఇలాంటిది స్థానిక సంఘాల్లో మాకు కనబడవు. ఎందుకనంటే ఏదో తినగా తినగా గారెలు చేయదన్నట్టు కొంపదీసి మీరు కూడా అలాగా మారిపోతారేమో జాగ్రత్త పడండి. వినగా వినగా ఏమైపోద్దంటే
ఇంకా మనకు తెలియనిదేముంది ఆహ్, అనేటువంటి పరిస్థితి అన్న అన్నోళ్ళు అందరూ చక్కగా చెప్తారు. బానే చెప్తారు. అన్ని మార్కులేసేస్తాం అంతే తప్ప మార్పు రాదు మళ్ళీ. దానివల్ల ఏం ప్రయోజనం లేదు పిల్లలు. మీరనుకుంటారు. నేను గూడా అనుకునేవాడిని. పూర్తిగా అందరికీ నేను అందుబాటులో ఉంటాను అనేటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితులు ఎట్లా మారతాయో తెలీదు పిల్లలు. తెలీదు. కాబట్టి అంతా మనకు అనుకూలంగా ఉంటది అనే ఆలోచన పొరపాటున కూడా చేయకండి. మార్పు నొందని జీవితాలకు మనం స్వస్తి పలకటం ఎంతైనా మంచిది పిల్లలు. మారాలి మనం. దేవుడు అది మనకు మంచిది. మరక మంచిది కాదు. మార్పు మంచిది పిల్లరా. మార్పు మంచిది. ఎంతకాలం ఇలా అవిధేయతగా ఉంటాం? ఎంతకాలం వేషధారంతో ఉంటాం? ఎంతకాలం చాలీ చాలని భక్తితో ఉంటాం? ఎంతకాలం లోకము, దేవుడన్న 50 జీవితాలు కలిగి ఉంటాం చెప్పండి. నులివెచ్చని జీవితాలకి స్వస్తి పలికేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. వారట అంత భయంకరులు సైతం మారిపోతారట. మరలా బూడిద చల్లుకుంటారు. బూడిద చల్లుకోవటం అంటే హృదయాంతరాలలో వచ్చినటువంటి మార్పుకు సూచన. ఒక విచారానికి సూచన. మన మనోవేదనకు సూచనట. అంత మారిపోతారట వాళ్ళు. బాగా డబ్బులతో తులతూగుతున్నటువంటి వాళ్ళు సైతం గోనె పట్టు కట్టుకుంటున్నారు. బూడిద చల్లుకుంటున్నారు అనే పరిస్థితికొచ్చిందండి. ఈరోజు మనలో ఎంతటి మార్పు వచ్చింది. నిజంగా దేవుడి మాటలు, దేవుడి ఆలోచనలు, దేవుడి ఆవేదనలు, సంఘం గురించి, మన గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను, తపనను చూస్తూ ఉంటే, మనసు పెట్టి చదువుతూ ఉంటే, ఖచ్చితంగా ఆహ్, చాలా బాధేస్తది పిల్లలు. చాలా బాధేస్తది. ఎందుకనంటే, దైవావేశములో నుండి కలిగిన ప్రతిలేఖనము అంటాడు. ప్రతి లేఖనము దేవుని ఆవేశము వలన కలిగి అని అంటాడు. కాబట్టి ఆయన ఆవేశం మన కోసమే. ఆయన ఆవేదన మన కోసమే. ఇంట్లో నాన్న మోస్ట్‌లీ చాలా మందికి పిల్లలకి చాలామంది నాన్నలు విలన్‌లాగా ఉంటారు. విలన్‌లాగా ఉంటారు. ఎందుకు అనంటే బాధ్యత కలిగిన వాళ్ళగా పిల్లలు ఎదగాలి. వయసుకొచ్చేస్తున్నారు కదా! వాళ్ళలో ఇలాంటి ఆకతాయితనాలు వెళ్ళిపోవాలి. పిల్ల చేష్టలు వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశ్యం. బిడ్డల్లో పెద్దరికం రావాలి. మెచ్యూరిటీ రావాలి. బాధ్యత పెరగాలి. అకౌంటబిలిటీ పెరగాలన్నటువంటి సదుద్దేశంతో నాయనా మీరు అట్లుండండి, ఇట్లుండండి అని జెప్తే అస్సలు పట్టదు. అస్సలు గిట్టదు. ఇప్పుడు చాలా ఆవేదన చెందుతాడు నాన్న. ఆ ఆవేదన అర్థం గావాలంటే ఏమి లేదండి. మనము నాన్నలమో, అమ్మలమో అయిపోవాలి తప్ప ఆ తర్వాత అంతకు మించి మనకెన్ని చెప్పినా ఏం అర్థం గాదు. కాబట్టి ప్రియులారా ఈరోజు మన జీవితాల్లో ఒక కొరాజీన ప్రా పరిస్థితి ఏమన్నా ఉందా? ఒక బేత్సయిదా పరిస్థితి. విస్తారమైనటువంటి అద్భుతాలు జరిగినా గూడా, మన జీవితాల్లో మనం జేయాల్సిన పని లేదు. మనకే స్వతహాగా దేవుడు ఎన్నో చేసుంటాడు. ఎన్నో సందర్భాల్లోనండి. నాకు, నాకు బాగా గుర్తు మా అన్నయ్య నాకంటే ముందు పుట్టినటువంటి వ్యక్తి. నేను మా బ్రదర్ గురించి చాలా సార్లు హ్మ్. ఎందుకు వేస్ట్ ఫెలో అన్నట్టుగా అనిపించేది మా బ్రదర్ గురించి. ఎందుకంటే దేవుడి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మందు తాగే అలవాటుంది. వ్యసనాలున్నాయి ఆయనకి. ఆహ్, బాధ్యతాయుతంగా ఉండలేడు. పెద్ద కొడుకన్న పేరే తప్ప మోస్ట్‌లీ ఇంట్లో పెద్ద కొడుకుని నేనే మా ఇంట్లో. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను మా అన్న గురించి ఎందుకు ఊరికే పుట్టి దేవుడు ఆహ్, ఎందుకు పుట్టించాడు ఈ మనిషిని అన్నటువంటి రీతిగా దేవుడి విషయంలో గూడా అనుకోవటం జరిగింది. కానీ విషయం ఏంటంటే అసలు మా బ్రదర్‌నే గనక దేవుడు పుట్టించకపోతే ఈరోజు జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్‌కి సంబంధించిన ఈ వ్యవస్థాపకుడిగా నేను ఉండేవాడిని గాదు. ఎందుకనంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు ఏం తెలీదు. లారీ కిందకి వెళ్ళిపోబోతూ ఉంటే, మా అన్నయ్యే గట్టిగా పట్టుకొని నన్ను కాపాడి పక్కకు తీసుకొచ్చాడు. అంటే ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి మనిషి జీవితం అట దినదిన గండం అట.
ఆ దినదిన గండాలన్నిటిని కూడా పక్కన తీసుకొనొచ్చి మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. అంతకంటే అద్భుతం అండి. అంతకంటే అద్భుతమా? ఎన్నో సార్లు యాక్సిడెంట్ నుంచి తప్పించబడతాం. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించబడతాం. వాటన్నిటి నుంచి తప్పించబడినప్పుడు ఆ క్షణం మాత్రమే దేవుడి దయ, దేవుడి కృప అనుకుంటాం. తర్వాత మళ్ళీ మామూలైపోతది జీవితం. నేను కళ్ళారా ఎంతో మందిని చూశానండి. మరణపు శయ్య మీద ఇద్దరు బిడ్డలు యవ్వనస్తులు. వాళ్ళకు పిల్లలున్నారు. ఇద్దరు అమ్మాయిలు. కరోనా టైంలో కరోనా వచ్చింది. ఇద్దరు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయం సమయంలో పిల్లలు ప్రార్థన ఇద్దరు కాన్ఫరెన్స్ లాగా ఫోన్ చేసి, ప్రార్థన చేయించుకొని, దేవుడి మాటలు చెప్పించుకొని చక్కగా ఉంటారు. ఎప్పుడు అంతకు ముందు కరోనాకు ముందు అట్లాగా లేదు వోళ్ళు. ఎప్పుడు వచ్చింది ఉండదు. కరోనా అయిపోయిన తర్వాత కూడా అసలు పత్తా లేదు. అంటే మనలాంటోళ్ళు మారాలంటే కరోనా రావాలా? ప్రాణం పోయే పరిస్థితి రావాలండి? పోనీ అలాగని అప్పుడైనా మారతామా కరెక్ట్‌గా అంటే అప్పటికి మారలేనప్పుడు, ఏదో ఎప్పుడో ఎ ఆ కొరాజినా జరిగిందిలే, ఆ బేత్సయిదా వాళ్ళు చేశారులే అట్లాగా. ఆ కపెర్నహూం వాళ్ళు చేశారులే, మనమేం చేసాం అనుకుంటారేమో. కాదు ప్రియులారా. మనం వాళ్ళకంటే ఏమాత్రం తీసిపోయినోళ్ళం కాదు. కాబట్టి మారని జీవితాలు ఎవరిని ప్రభావితం చేయలేదు. ఎవరికీ మేలుకరం కాదు. దేవుడికి మహిమకరం గూడా కాదు ప్రియులారా. గుర్తుంచుకోండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, మీ దగ్గర జేసినవి అంటే రేపు మన విషయంలో ప్రభు చెప్పే మాటేంటే, మీకిచ్చినన్ని అవకాశాలు ప్రతిరోజు ఇలాంటి చక్కటి అవకాశం ఎన్ని చోట్ల ఉంది. ఎప్పటినుంచి కరోనా టైంలో ప్రారంభించారు. ఇటువంటి సువార్త గుర్తుపెట్టుకోండి. మళ్ళా కరోనా అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకున్నారు. మనం అలా చేయలే. అలా చేయనివ్వకుండా దేవుడు కృప చూపించాడు. నేను అందుబాటులో లేకపోయినా పిల్లల్ని కూడా లేవనెత్తి దేవుడు వాళ్ళ ద్వారా కూడా వాడుకుంటూ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఎంత సిస్టమాటిక్‌గా జరుగుతుంది రోజు. ఇంత ఇచ్చినప్పుడు, ఇంత చేసినప్పుడు అటు సంఘం ద్వారా కార్యక్రమాలు, పాటల పరిచర్యలు, సందేశాల పరిచర్యలు, పుస్తకాల పరిచర్యలు, ఎన్నో రీతులుగా దేవుడు అందుబాటులోకి దేవుడు సత్యవాక్యాల్ని ఉచితంగా తీసుకొనొస్తాడు. ఎంతమంది మనం ఖర్చు పెడుతున్నాం, పైసా ఖర్చు పెడుతున్నాం. పెట్టకపోయినా కూడా ఎంత చక్కగా దేవుడు మనకి అవకాశాలు అనుగ్రహిస్తూ ఉంటే, దాని విషయంలో మార్పు రాకపోతే మన బ్రతుకులో ఏం ప్రయోజనం చెప్పండి? అవే అబద్ధాల జీవితాలు. అవే చూపులు మారని బ్రతుకులు. అవే దురద చెవులు. అదే చెడిపోయిన హృదయం. అవే చెడిపోయిన తలంపులు. అదే స్వార్థం. అదే బైబిలు ధ్యానం చేయని జీవితం. అదే ప్రార్థన లేని జీవితం. అదే అబద్ధాల జీవితం. అదే వేషధారణ జీవితం. ఇదో ఉందనుకోండి. ఒకరోజు దేవుడు గూడా మనల్ని శిక్షించి నరకానికి పంపించే రోజొస్తుంది. అది కొరాజీనకు మాత్రమే కాదు, బేత్సయిదాకు మాత్రమే కాదు, కపెర్నహూముకు మాత్రమే కాదు పిల్లారా. మర్చిపోకండి. తర్వాత దినాల్లో మనం కపెర్నహూముకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ప్రస్తుతానికి ఈ కొరాజీను, బేత్సయిదా అనేటటువంటి ప్రాంతాల గురించి, అట్లాగే తూరు, సీదోనుల ప్రాంతాల గురించి మనం నేర్చుకోవటం జరిగింది. సో, మనం ఒకనాటి చరిత్ర తూరు, సీదోనుల లాంటి చరిత్రైనా కావచ్చు. మన ప్రస్తుత చరిత్ర తూరు, సీదోను లాంటి చరిత్రైనా కావచ్చు గానీ, మార్పు నొందినటువంటి తూరు, సీదోను కావాలి. అది మంచిది. ఓకే. అంగట్లో అన్నీ ఉన్నాయట. అల్లిన నోట్లో శనుందన్నట్టు. దేవుడు అన్ని అవకాశాలు మనకు ప్రసాదిస్తున్నా గూడా, మనం మార్పు లేకుండా ఉండకపోతే మన ప్రయోజనం లేదు. కొంతమంది నేను ఆన్‌లైన్ విషయంలో అడుగుతూ ఉంటాను. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? లీడ్ చేసేవాళ్ళు ఎట్లుంటారు? వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు? అవి. ఎప్పుడో ఒకసారి ఆహ్, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం లేనటువంటి పరిస్థితి. లేట్‌గా జాయిన్ అయ్యేవాళ్ళు, బాధ్యత రాహిత్యంగా ఉండేటటువంటి వాళ్ళు. 10 మందికి ఈ యొక్క ఫలాలు అందించాలన్నటువంటి తపన లేని వాళ్ళు. వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని అందరూ అలా లేరు.
అమ్మో! ఖచ్చితంగా వాళ్ళని వెంటాడి మరి రండి అని చెప్పి ఏదో ఒక రూపేణ వాళ్ళు దేవుడి సన్నిధికొచ్చేటట్టు. వాళ్ళు చెప్పలేకపోయినా చెప్పేవాళ్ళ దగ్గరికి తీసుకొనొచ్చి కష్టపడేవాళ్ళు. నిత్యము ప్రార్థన చేసేవాళ్ళు. నిత్యము సహాయ సహకారాలు అన్ని రీతులుగా అందించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి భక్తిలో ముందున్నటువంటి వాళ్ళు మనకు స్ఫూర్తి. భక్తిలో వెనకబడినటువంటి వాళ్ళు మనకు గుణపాఠం. వాళ్ళలాగా మనం ఉండకూడదు వెనకబడినోళ్ళలాగా. మన ముందున్నటువంటి వాళ్ళని మనం వెనకేసి ముందుకు పోవాలన్నటువంటి స్ఫూర్తిదాయకంగా జీవించాల్సిన ఆవశ్యకత ఉంది పిల్లారా మనం. ఇవన్నీ దేవుడు రాయించటం వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం అది. మనలో మార్పు రావాలి. మునుపటి కంటే అధికమైన మేలులు కోరతాం తప్ప, మునుపటి కంటే అధికమైన మార్పు మనం ఎప్పుడు కోరతాం చెప్పండి. అది కావాలని ఎప్పుడు అనుకుంటాం. కాబట్టి దయచేసి ఆహ్, ఈ కొరాజీన, బేత్సైదా, కపెర్నహూము లాంటి జీవితాలు మనం వదిలేసి మార్పు నొందిన తూరు, సీదోను పట్టణాల్లో, మార్పు నొందిన సొదొమ, గొమొర్రా లాంటి పట్టణాల జాబితాలో చేర్చి, రేపు మనల్ని ఎవరో రక్షణ లేనటువంటి అన్యులట విమర్శ చేస్తారట. వాళ్ళ విమర్శ సమయంలో వాళ్ళ గతే బాగుంటదట. మన గతి బాగుండదట. ఎవరికెక్కువ శిక్ష తెలుసండి? ఎవరికెక్కువ తెలిస్తే వాళ్ళకి శిక్ష. అలాగని తెలుసుకోకుండా మానేరు. తెలుసుకోకుండా పోయినా గూడా అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోలేకపోయినా కష్టమే. ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ మారాలి, ఎక్కువ పరిచర్యలో, సేవలో మనం పరిపూర్ణంగా వాడబడాలి. వాడిపోకముందే. ఇది ఈ 3 వచనాల ద్వారా మత్తయి సువార్త 11 అధ్యాయము 20, 21, 22 వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత సమయంలో మనం ఈ కపెర్నహూము మిగిలినటువంటి సొదొమ, గొమొర్రా ప్రాంతాల పరిస్థితులు వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.